హల్లెలూయా హల్లెలూయా. జీవము గల దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఘనుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం. గడిచిన దినాలన్నిటిలో నీ కృపారెక్కల నీడలో మమ్మలను పదిలపరుస్తూ మాకు మీరు అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి ప్రతి విధమైన కృప కొరకై, మేలు కొరకై, దీవెన కొరకై అనేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీతో మమ్మలను జీవింప చేస్తున్నందుకు వందనాలు. నీ మాటలతో మమ్మలను ఉజ్జీవింప చేస్తున్నందుకు వందనాలు. మా ప్రాణాలను నూతన శక్తితో నింపుతున్నందుకు వందనాలు. మా దేవుడివై ఉండి, మా రాజువై ఉండి, మా ప్రభువై ఉండి మా ప్రాణములను తెప్పరిల్ల చేస్తూ, మా ప్రాణములకు నెమ్మది కలుగ చేస్తూ, మమ్మలను కాపాడుతూ, బలపరుస్తూ, నడిపిస్తూ, అయ్యా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఉపకారాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములయ్యా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మాధుర్యమేనా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే. మాధుర్యమేనా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే. మహిమానందమే మహా ఆశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. యేసయ్యా, నీవు మాకు దేవుడుగా దొరికినందుకై మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ లోకం వ్యర్థం, ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థం. నీ కృపే శాశ్వతం. పువ్వు వాడినట్టుగా ఈ లోకములో ఉన్నదంతా వాడిపోతుందయ్యా. దేవా, సర్వ శరీరులు గట్టిని పోలిన వారయున్నారు. సర్వ శరీరులు గట్టిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పువ్వువలే వాడిపోవును, వాడిపోవును. వారి అందమంతయు పువ్వువలే వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే. మహిమానందమే మహా ఆశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. అవును ప్రభువా, నీవు లేని జీవితాన్ని ఊహించలేనయ్యా. నీ ప్రేమ, నీ స్నేహం అయ్యా, నీ స్పర్శ చాలు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలయ్యా.
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశల్యమే, మహిమానందమే మహాశల్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. అవును ప్రభువా, అయ్యా ఏ అర్హత లేని వారమయ్యా, మా దోషములను సిలువలో పరిహరించావయ్యా. నీ ప్రేమకు ఏమి ఇవ్వగలమయ్యా? గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. అందరం చెప్పగలరు. నాగిమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువే, నాగిమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశల్యమే. అందరం పాడదాం. మహిమానందమే మహాశల్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. తేజోవాసులైన పరిశుద్ధులతో నన్ను కూడా ఉంచాలని ఇష్టపడుతున్న దేవా, నిన్ను ఆరాధించేవారుగా నన్ను చేసినవాడా, నీకేమీ చెల్లించగలనయ్యా. ఆమేన్. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను, వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. తేజో
తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు అన్య భాషల అభిషేకం ప్రభువు పదములపైకి తెచ్చును, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో దైవికమైన స్వస్థత కలుగుగాక, శక్తి కలుగుగాక. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరం ఆరాధిద్దాం. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. దేవుని అభిషేకం మనల్ని కదిలిస్తూ ఉంది. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. అందరం కలిసి దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే
మేలు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నా తండ్రివి నీకే ఆరాధన, నా ప్రియుడవు నీకే ఆరాధన, నా ఆప్తుడవు నీకే ఆరాధన. ఆరాధన 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 స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అవును ప్రభువా, నీతో జీవించటమే మాధుర్యం నాయనా. నీవు మా జీవితాలను వెదికి రక్షించవయ్యా, నీ ప్రేమ పంచవయ్యా, నీ పేరు పెట్టవయ్యా, మా పాపం పరిహరించవయ్యా, మమ్మలను పరిశుద్ధులుగా మార్చవయ్యా, మమ్మలను పరలోకానికి వారసులుగా చేసేవయ్యా. అందుకే ఈ పునరుత్థాన ఆరాధనలో మా మనపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మిమ్మలను మహిమపరుస్తున్నాం. ప్రభువా, మాతో ఉండండి అయ్యా, మా కుటుంబాలతో ఉండండి అయ్యా, మా బిడ్డలతో ఉండండి అయ్యా. మీ సన్నిధిని సంఘానికి, సహవాసానికి తోడుగా ఉంచయ్యా. నీవు లేనిదే మేము బ్రతకలేమయ్యా, నీవు లేని మా బ్రతుకులను ఊహించలేమయ్యా. నీవు మాతో ఉండండి అయ్యా. ఉండు బాబు, ఉండు బాబు, మాతో ఉండు నాయన, మా బిడ్డలతో ఉండు నాయన. నీ సన్నిధి చేత మమ్మల్ని నింపి మీరు మాతో మాట్లాడి మహిమ పొందవలసిందిగా మనవి చేస్తూ క్రీస్తు వారి పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రణీత వచ్చి 55వ కీర్తన చదవాలని మనవి చేస్తున్నాం. కూర్చోండి అమ్మా, దయచేసి అందరూ కూర్చోండి. కీర్తన. దేవా, నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపమునకు విముఖుడకవై ఉండకుము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు.
వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాస స్థలములోను వారి అంతరంగమునందును ఉన్నది. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడు వారికి ఉత్తరమిచ్చును. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మికయించి ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రభు సముఖాన చేరి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించి మన హృదయాలను మనం బలపరుచుకునేదానికి ప్రభు మనల్ని అందరినీ అనుమతించినందుకై, ఆశీర్వదించినందుకై, మన ప్రాణాలను జీవంతో నింపి మనకు మరొక రోజును వరంగా ఇచ్చినందుకై ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి ఉన్న మీ అందరికీ నా శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 28, 29, 30 వాక్యాలను చదువుకుందాం. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు అను ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగ చేసుకొనిరి. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు రాజైన హోషేయ ఇశ్రాయేలు ప్రజలను ఏలుతూ ఉన్న కాలం అది. ఆ కాలంలో ఇశ్రాయేలు రాజైన హోషేయ ఇశ్రాయేలు రాజ్య ప్రజలు తమ్మును తమ పితరులను ఐగుప్తులో నుండి, దాస్యపు అనుభవంలో నుండి కానానుకు, అంటే పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించిన దేవుణ్ణి విసర్జించి వారి ఇష్టానుసారమైన త్రోవలలో ప్రయాణం చేస్తున్న కాలం అది.
ఆ కాలంలో దేవుడు హోషేయని అష్షూరు రాజైనటువంటి షల్మనేసరు అనేటువంటి వ్యక్తి చేతికి అప్పగించాడు. అయితే హోషేయ ఈ షల్మనేసరుకు బానిసగా ఉండి, దాసుడుగా ఉండి, తన రాజ్యం నిమిత్తమై కప్పం కడుతూ వచ్చాడు. అలా చాలా కాలం హోషేయ అష్షూరు రాజైన షల్మనేసరుకు పన్ను కడుతూ ఉండగా ఐగుప్తు రాజైన సో అనే వ్యక్తితో హోషేయ పరిచయం పెట్టుకున్నాడు. ఐగుప్తు రాజైన సో అతని అండ చూసుకుని అష్షూరు రాజైన షల్మనేసరుకి ఇశ్రాయేలు రాజైన హోషేయ పన్ను కట్టడం ఆపేశాడు. పన్ను కట్టకపోవటం అనే సమస్యని షల్మనేసరు పెద్దగా తీసుకోలేదు. కానీ ఐగుప్తు రాజైన సో యొక్క అండ చూసుకుని తనను వ్యతిరేకించటం అనేది అష్షూరు రాజుకు కోపం తెప్పించింది. అష్షూరు రాజు తన సైన్యంతో ఇశ్రాయేలు రాజైన హోషేయ మీదకు దండెత్తి వచ్చి ఈ హోషేయని సంకెళ్లతో బంధించి షోమ్రోనులో ఇశ్రాయేలులందరూ పనికి వచ్చే వారందరినీ కూడా బందీలుగా, బానిసలుగా చేసుకుని అష్షూరు దేశానికి వాళ్ళను ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఇశ్రాయేలు అందరూ ఖాళీ అయిపోవటం వలన షోమ్రోను పట్టణం అంతా కూడా ఖాళీగా అనిపించింది అష్షూరు రాజైన షల్మనేసరుకి. అయితే ఇది పాలు తేనెలు ప్రవహించు దేశం కావటం చేత విస్తారమైన మంచు, విస్తారమైనటువంటి పంట, విస్తారమైనటువంటి సంతోషం, సమాధానం కలిగి ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నా దేశపు ప్రజలు ఇక్కడికి వచ్చి కాపురం చేస్తే వాళ్ళు సంతోషంగా జీవిస్తారు కదా అని చెప్పి అష్షూరీలందరినీ కూడా ఆ అష్షూరు దేశాన్ని ఖాళీ చేయించి వాళ్లను షోమ్రోను పట్టణంలో కాపురాలు ఉండేటట్లు ప్రేరేపించాడు ఈ షల్మనేసర్ అనబడుతూ ఉన్నటువంటి అష్షూరు రాజు. అయితే ఈ అష్షూరీలందరూ షోమ్రోనులో నివాసం ఉంటూ వారి దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ వాళ్లకు ఏది నచ్చిందో అది చేస్తూ ఉన్నారు ఈ షోమ్రోను పట్టణంలో. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కనాను ప్రాంతం, ఈ షోమ్రోను ప్రాంతం, ఇదంతా కూడా దేవుని యొక్క దయతో నింపబడిన ప్రాంతం కనుక దేవుని దయతో నింపబడిన ఈ ప్రాంతంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారని దేవుడు అష్షూరు రాజు చేతికి వారిని అప్పగిస్తే అష్షూరు రాజు తన ప్రజలతో ఇక్కడికి వచ్చి ధూప దీప నైవేద్యాలను అర్పిస్తూ కొండల మీద దేవతలను ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ అష్షూరీలందరినీ చూసి దేవుడు ఉగ్రత తెచ్చుకున్నాడు. ఆయన ఉగ్రతకు కారణంగా గుంపులు గుంపులుగా సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియకుండా వచ్చి అష్షూరీలందరినీ కూడా తినివేయటం మొదలుపెట్టాయి. అయితే అష్షూరీలందరూ కూడా అష్షూరు రాజైన షల్మనేసరుకి మనవి చేసుకున్నారు. రాజా, మేము ఇక్కడ బ్రతకలేం, మాకు వాతావరణం బాగానే ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి, కానీ సింహాల దాడికి మేము తట్టుకోలేకపోతున్నాం, మాకేదైనా దారి చూపించండి అని అష్షూరు రాజును ప్రార్థించారు. అప్పుడు అష్షూరు రాజు గమనించింది ఏంటంటే ఇది దేవుని సన్నిధి నిలిచిన ప్రాంతం. ఈ ప్రాంతంలో మనము మన మర్యాద చొప్పున నడుచుకోవటం దేవుని ఉగ్రతకు కారణమై ఉంటుంది. కాబట్టి నేను చెరగా తీసుకుని వెళ్ళిపోయిన యాజకులలో ఒకతన్ని పిలిపించి బేతేల్ అనే ఊరిలో కాపురం పెట్టండి. అతడు ఈ దేవునికి ఎలా భయభక్తులు కలిగి ఉండాలో ఆ మర్యాదనంతా మీకు ఉపదేశిస్తాడు అని చెప్పాడు. అప్పుడు అష్షూరు దేశానికి బానిసలుగా కొనుపోబడినటువంటి యాజకులలో ఒక యాజకుడిని తీసుకొచ్చి ఆ అష్షూరు రాజు ఈ బేతేలులో కాపురం పెట్టి వారికి దేవుని మర్యాదని, దేవుని యందు ఉంచవలసిన భయభక్తులను నేర్పడం ప్రారంభించాడు. కానీ
వారికి ఎంత మర్యాద నేర్పుతున్నా, వారికి ఎంత భయభక్తులు నేర్పుతున్నా, వారు మాత్రం వారి సొంత దేవతలను వారి ఉన్నత స్థలాల్లో నుండి తొలగించుకోలేక వాళ్ళు ఆ దేవతలనే ఆరాధిస్తూ వచ్చారట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఈ సందర్భాన్ని మీ ముందు నేను ఎందుకు పెడుతున్నానంటే, ఈ వాక్యపు వాగ్దానాలే కానీ, ఈ వాక్యపు ఆదేశాలే కానీ, ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని నియమమే కానీ నిజానికి మనది కాదు. మనమందరం అన్యులం, మనమందరం దూరస్థులం. ఎస్తేరు గ్రంథం ప్రకారం మనది హిందూ దేశం. అపోస్తల కార్యములలో వ్రాయబడి ఉన్న మాట ప్రకారం మనము దూరాన విసిరివేయబడినటువంటి వాళ్ళం, దూరస్థులం. అయినా ఆయన తన మహాకనికరము చేత మనల్ని ఏం చేశాడంటే, ఇదిగో ఆయనకు చెందినటువంటి వారు ఫలించట్లేదని వారిని విరిచివేసి, వారిని అనేకమైన స్థలాలలో ప్రపంచం అంతా చెదరగొట్టి ఆయన వాగ్దానాలకు మనల్ని హక్కుదారులుగా చేశాడు. ఆయన ఇశ్రాయేలుల దేవుడని పేరు పొందాడు, యూదులకు రాజు అని పేరు పొందాడు. ఆ ఇశ్రాయేలులకు సంబంధించిన వాగ్దానాలను అన్యస్తులమైన మనకు ఇప్పుడు సంక్రమింపచేశాడు. అంటే ఇశ్రాయేలులు ఒలీవాలు, అచ్చమైన ఒలీవ అయితే మనము అడవి ఒలీవాలం. అయితే అచ్చమైన ఒలీవ ఫలించలేదని దానిని విరిచి విసిరివేసి అడవి ఒలీవాలమైన మనల్ని ఇప్పుడు తనతో అంటుకట్టుకున్నాడు. అయితే ఈ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని వారిని షల్మనేసరు చేతికి అప్పగించి, షల్మనేసరు ప్రాంతంలో బ్రతుకుతూ ఉన్నటువంటి అష్షూరు ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి అష్షూరీయులని ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండనిచ్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, అయితే వీరు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వచ్చినప్పటికీ వారి సొంత దేవతలను వారు విడిచిపెట్టలేకపోయారని వ్రాయబడి ఉంది. ఈ రోజున యూదులు, ఇశ్రాయేలీలు దేవుని మాట వినక ప్రపంచ దేశాలన్నిటికీ చెదరగొట్టబడితే, ఆ దేవుడు తన రక్తాన్ని ఈ భూమికి నడుమన చిందించి ఆయన రక్త తర్పణ వలన మనల్నందరినీ కూడా కడిగి ఆయన వాగ్దానాలలోనికి మనల్ని కూడా నడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఆయన వాగ్దానాలలో నడిపించబడిన మనకు ఆయన ఈ ఉపదేశాన్ని అందిస్తున్నాడు. ఆ అష్షూరు దేశానికి చెరగొడపోయిబడిన యాజకులలో ఒక యాజకుడు వచ్చి బేతేలులో కాపురం ఉండి దేవుని మర్యాదను బోధించుచున్నట్టుగా ఈ రోజున మనకు దేవుని మర్యాదని దేవదేవుడు ప్రధాన యాజకుడైన యేసు ప్రభుల వారు నాలాంటి పనికి మనల్ని నిలవబెట్టుకుని ఉపదేశం చేస్తున్నాడు కదండి. ఆయన ఉపదేశం చేయకపోతే, ఆయన మాట్లాడకపోతే, ఆయన ఇందులో ఉన్న సంగతులను నా కన్నులు తెరిచి చూపించకపోతే నేను మీతో మాట్లాడటం అనేది కళ్ళ, అది అవాస్తవం, అది వట్టి మాట. నేను ఏమి చేయలేను, చెప్పలేను. కానీ ప్రధాన యాజకుడైనటువంటి, ఏమండి గమనించండి, మనకంటే ముందుగా ప్రవేశించినటువంటి ఆ గొప్ప దేవుడు మన మధ్యలోనికి పరిశుద్ధాత్మ రూపంలో సంచరించి మన కన్నులు తెరిచి ఆయన ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఉపదేశాలన్నిటినీ మనకు అందిస్తున్నాడు. అయితే ఆనాడు బేతేలులో కాపురం ఉన్న యాజకుడు ఉపదేశం అందించిన వారు సొంత దేవతలను పెట్టుకుని వారు నేర్చుకోనట్టుగా ఈ రోజున కూడా ఒకవేళ మనము మన సొంత మార్గాలలో ఉండి దేవుని ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నామేమో ఈ ఆరాధనలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. వారి సొంత దేవతలను వారు దేవుని మందిరములో పెట్టారంట. దేవుని బిడ్డలారా, సోమరేణులు కట్టుకున్నటువంటి ఆరాధనా స్థలాలలో అన్య దేవతలను పెట్టారట. ఈ రోజున మన జీవితంలో మనము దేవుని బిడ్డలంగా ఉండి దెయ్యపు అనుసరణలో ఒకవేళ ఉంటే, మనము విశ్వాసులముగా ఉండి లోకానుసారులు కలిగి ఉన్న మనస్సు కలిగి ఉంటే, మనం ఒకవేళ దేవునిని ఆరాధిస్తూ ఉండి శరీరానుసారుల యొక్క తత్వాన్ని విడవకపోతే, మనము దేవునికి మహిమకరంగా బ్రతకటానికి ఒక తీర్మానానికి రాకపోతే, ఇదిగోండి సింహం చీల్చటానికి సిద్ధంగా ఉంది. సింహము అనగా తీర్పుకు గుర్తు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరెవరైతే దైవ ఉపదేశాన్ని గైకొనరో, ఎవరెవరైతే దైవ ఉపదేశానికి భయపడరో, ఎవరెవరైతే దైవ ఉపదేశాన్ని
అవలంబించరో, ఎవరెవరైతే దైవ ఉపదేశం చొప్పున నడుచుకోవటానికి మెడను వంచరో వారిని రేపు తీర్పు చీల్చబోతా ఉంది. ఆ చీల్చిన తీర్పు నిత్య నరకములోనికి నెట్టివేయబోతా ఉంది. యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది, అది తోపేతు అని వ్రాయబడి ఉంది. తోపేతు అనగా తీవ్రమైన కాష్టము అని వ్రాయబడి ఉంది. మనకు దేవుని వాక్యంలో సువార్తల్లో కనపడుతుంది, అది అగ్ని ఆరదు, పురుగు చావదు అని వ్రాయబడి ఉంది. అంటే ఆరని అగ్నిలో దేవుడు మనల్ని యుగయుగాలు ఉంచాలని కోరుకోవట్లేదు, ఒక్కడైనా నశించిపోకూడదని అందుకే ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజున మనందరికీ ఆయన విలువైన రక్షణను ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అందుకే ఆయన తన ఉపదేశాన్ని పంపుతున్నాడు. దీనత్వం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. పరిశుద్ధత అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. పరిచర్య చేయటం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. సాక్షిగా బ్రతకటం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. దేవుని కొరకు ప్రతిష్ఠ కలిగి బ్రతకటం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. మారు మనస్సు కలిగి ఉండడం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. నిజమైన ఆరాధన అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. దేవుని కొరకు పాటు పట్టడం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. దేవుని కొరకు ఖర్చు అవ్వటం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. దేవుని దగ్గర దాచుకోవటం అంటే ఏంటో నేర్చుకోమంటున్నాడు. దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకటం అంటే ఏంటో ఆలోచించమని ఆయన అనేకమైన ఉపదేశాలు మనకు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అష్షూరు దేశానికి వెళ్ళిన యాజకుడు బేతేలునకు తిరిగి వచ్చి కాపురం ఉండి వారికి ఎన్నో ఉపదేశాలు చేశాడట. యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, వారిని ధర్మక్షేత్రములలో చేర్చి వారికి నీతి నేర్పినా వారు నీతిని నేర్చుకొనరు అని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది నీతి ఉపదేశాన్ని, దైవ ఉపదేశాన్ని, ఆత్మ ఉపదేశాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సంచారాన్ని, దేవుని అభిషేకాన్ని, దేవుని మనస్సును గ్రహించకుండానే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నటువంటి తీరును నేటి దినాల్లో చూస్తున్నాం. అయితే దేవుని ఆత్మ, దేవుని వాక్కు ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతూ ఉంది. మనము దేవుని యందు భయభక్తులను కలిగి ఉండడం ఏంటో నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం కదండి. ఆ 28వ వాక్యం మరొకసారి చదవండి. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలను ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండ తగినటువంటి మర్యాదను వారికి బోధించుచు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, గుడివాడ నన్ను వెళ్ళమన్నప్పుడు నేను చాలా దినాలు దేవునితో పోరాటం చేశానండి. నేను వెళ్ళనన్నాను. కారణం ఏంటంటే మా ఊర్లో ఏదన్నా జరిగితే ఇక్కడి నుంచి దైవ సేవకులు వచ్చి ఉపదేశాలు అందించేవాళ్ళు. అయితే మరి ఇక్కడికి నేను వెళ్ళటం ఏంటి? నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలేదు, నాకేం వాక్యం తెలియదు. నేను వెళ్ళనని చాలా దినాలు దేవుని దగ్గర పోరాడాను. అయితే ఒకరోజు నా దగ్గరకు వచ్చి, ప్రభు ఇంత ట్యూబ్ లైట్లు కట్ట తీసుకొచ్చారు, మీతో ఒకసారి చెప్పినట్టున్నాను గత కాలంలో. అయితే ఏంటివి అని అడిగారు. అడిగితే అయ్యా ఇవి ట్యూబ్ లైట్లు అన్నాను. వెలుగుతున్నాయా చూడన్నారు. ఏమనయ్యా నాకు తెలియదు అన్నాను. అది అక్కడ సాకెట్ ఉంది, వైర్ ఉంది, ఒక్కోదానికి కనెక్ట్ ఇచ్చి చూడమన్నారు. ఏ లైట్ వెలగట్లేదు. అయ్యా వెలగట్లేదని చెప్పాను. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఒక పెద్ద కత్తుల మూట తీసుకొచ్చి నా ముందు వేశారు. ఏంటివి అని అడిగారు. అయ్యా ఇవి కత్తులు అన్నాను. తెగుతున్నాయా అని అడిగారు. దాన్ని తీసి ఒక్కొక్క కత్తిని చూస్తుంటే ఏ కత్తి తెగట్లేదు. అప్పుడు ప్రభు అన్నారు, ఇదిగో ఇలాంటి ట్యూబ్ లైట్లు ఆరిపోయి వెలిగి ఆరిపోయి నడిచి ఆగిపోయి తెగి మొండిబారిపోయి వాక్యం కొరకు ఎదురు చూస్తూ, ఇదిగో దేవుని వెలుగు కొరకు ఎదురు చూస్తూ, దైవికమైన ఉపదేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు నీ దగ్గరకు అనేకులు వస్తారన్నారు. అప్పుడు నాకు ఒక్కళ్ళు కూడా తెలియదండి, నిజంగా చెప్తున్నాను. శ్రీకాంత్ గారు, బంటిమిల్లి శ్రీకాంత్ గారు గుడివాడ రావాలని ఇదే ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నారు. కానీ ఫ్రాన్సిస్ గారు ఇక్కడే ఉండాలని, అక్కడ బంటిమిల్లో ఏదైనా కొనాలని ఫ్రాన్సిస్ గారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రాత్రి దేవుడు చెప్పాడు,
ఫ్రాన్సిస్ గారినేమో ఇక్కడే ఉండమని చెప్పారు, బంటుమిల్లి శ్రీకాంత్ గారినేమో బంటుమిల్లిలో ఇల్లు కొనుక్కోమన్నారు. నిజంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి యెహోవా ఈరే తరపున వాళ్ళు ఇక్కడ సంఘం మొదలు పెట్టాలనేది ఆలోచన. కానీ దేవుడేమో సిద్ధపడి ఇల్లు కొనుక్కున్న వాళ్ళేమో రావద్దన్నారు, అసలు ఏ సిద్ధపాటు లేని వాళ్ళేమో గుడివాడ వెళ్ళమన్నారు. అనుకోకుండా గుడివాడ రావటం, ఆ తర్వాత ఏమండి అక్కడ ఇల్లు కొనుక్కోవటం, ఆ తర్వాత గుడివాడ నుంచి బాబురావు గారు అనే ఒక ఫ్యామిలీ డోకుపర్రు రావటం, ఆ ఫ్యామిలీలో ఆ ఇంట్లో ఆరాధన మొదలు పెట్టడం, ఆ తర్వాత కొంచెం మంది పరిచయం అవటం, ఆ ఇల్లు చాలకపోవటం, ఆ తర్వాత గుడ్మ్యాన్పేట స్థలం కొనటం, మందిరం కట్టడం, ఇవన్నీ జరిగినాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఆ ప్రాంతంలో నిలబెట్టినా ఇక్కడ నిలవబెట్టినా దేవుడు ఒక ఉద్దేశంతోనే ఈ పరిచర్యను నడిపిస్తున్నాడు. అయితే ఈ పరిచర్యను నడిపిస్తూ ఆయన ఉపదేశం అందిస్తూ ఉండగా ఈ ఉపదేశం అనేకులకు చేరాలి. ఈ ఉపదేశం అనేకులకు చేరట్లేదు. కారణం ఏంటి అనంటే చేర్చే బాధ్యత చాలామంది తీసుకోవట్లేదు. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని మనస్సును మనం అన్యులకు తెలియచేయాలి, లోకానికి తెలియచేయాలి. అలా లోకానికి మనం తెలియచేయాలి అనంటే ఖచ్చితంగా మనందరి హృదయాలు కూడా దైవ ఉపదేశము చేత, దేవుని మర్యాద చేత, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో గ్రహించే మనస్సుతో మన హృదయాలన్నీ కూడా నింపబడాలని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో దేవుని యందు భయభక్తులు అనే పదం బైబిల్ మొత్తంలో నాకు తెలిసి 108 సార్లు వ్రాయబడి ఉందండి. అయితే మరి ప్రత్యేకంగా భయభక్తులు అనే పదం ఒక్క కీర్తనల పుస్తకంలోనే 37 సార్లు వ్రాయబడి ఉందండి. దేవుని బిడ్డలారా, భయము భక్తి ఈ రెండు కలిగి ఉండడం దేవుని మర్యాదను నేర్చుకోవటం, దేవుని పద్ధతిని నేర్చుకోవటం. బాగా గమనించండి, భయం అనేది పాపం నుండి మనల్ని దూరం చేస్తుంది, భక్తి అనేది దేవునికి మనల్ని సమీపంగా మారుస్తుంది. యోసేపు దేవుని యందు భయం కలిగి ఉండి పొతీఫరు భార్యతో పాపానికి ఒప్పుకోలేదు. యోబు భక్తి కలిగిన వాడై ఉండి శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను, మనకు భయము ప్లస్ భక్తి అనేవి ఉన్నాయా? ఈ రెండు రెక్కలుగా గనక మనం కలిగి ఉంటే ఈ రెండు రెక్కలతో మనము ఎగిరి నెమ్మదిగా ఉంటాం. 55వ కీర్తన 6, 7 ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఆహా, చదవండి ఆ మాట చదవండి. ఎన్నో వచనం? ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి అమ్మా ఎలా ఉంటాను? నెమ్మదిగా ఉంటాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మీయ యాత్రలో నడుస్తూ ఉన్న ప్రతి వ్యక్తికి భయము భక్తి అనేవి రెక్కలు లాంటివి. ఈ భయభక్తులతో మనము ఎగిరి వెళ్ళాలి, శ్రమలలో నిలవాలి, సుఖములో అతిశయించకుండా దీనత్వం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కొరకైనటువంటి మనస్సుతో మనము నింపబడి ప్రతి విధమైన అననుకూలమైన పరిస్థితుల్లోనూ మనము ఎగిరి వెళ్ళి నెమ్మదిని సంపాదించుకోవాలి, క్షేమాన్ని సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, భయభక్తులు కలిగి ఉన్నటువంటి మన జీవితాల పట్ల ఆయన చాలా గొప్ప కార్యాలను చేసే ఘనుడుగా ఉన్నాడు. చూడండి ఒకసారి 31వ కీర్తన 19వ మాట చూద్దాము పిల్లరా. 31వ కీర్తన 19వ మాట చూద్దాం. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారు, నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. 33వ కీర్తన 19వ మాట చూడండి. 19వ మాట చూడండి. 30 అమ్మా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. కృప నిలుస్తుంది భయభక్తులు కలిగి ఉంటే కదా. 34వ కీర్తన 7వ మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ
ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. 34వ కీర్తన 9వ మాట చూడండి. యెహోవా యందు భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచితే మీకు ఏ కొదువా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 60వ కీర్తన 4వ మాట చూడండి. భయభక్తులు కలిగి ఉంటే, భయము భక్తి అనే రెక్కలు కలిగి ఉంటే, 60వ కీర్తన 4వ మాట, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై ఏంటమ్మా నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 66వ కీర్తనలో 16వ మాట చూద్దామండి. 16వ మాట చూద్దాం. అమ్మా కలవారులారా ఆలకించండి. చూడండి, భయభక్తులు కలిగిన వారు దేవుని కార్యాలను చూడగలుగుతారు కదండి. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తే 103వ కీర్తన 11వ మాట చూడండి. 103వ కీర్తన, అమ్మా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భయభక్తులు కలిగి ఉంటే భయము పాపము నుండి విడిపిస్తుంది కనుక, భక్తి దేవుని దగ్గరకు చేరుస్తుంది కనుక, భయభక్తులు కలిగిన వారి కొరకు దాచి ఉంచిన మేలులు ఎన్నో ఎదురు చూస్తున్నాయి కనుక, దూతలు వారిని కాపాడుతున్నాయి కనుక, కృప హెచ్చుగా ఉంది కనుక, భయభక్తులు కలిగిన వారి మీద ఆయన జాలి పడతాడట. చూడండి ఒకసారి 103వ కీర్తన 13వ మాట చూద్దాం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద జాలి పడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. 103వ కీర్తన 17వ మాట కూడా చూడండి అమ్మా. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద, అబ్బా అబ్బా ఎంత చక్కటి మాట అండి, యుగ యుగములు కృప నిలుస్తుందంట. భయభక్తులు కలిగినటువంటి వారి మీద. దేవుని బిడ్డలారా గమనించండి, 115వ కీర్తన 11వ మాట చూడండి దయచేసి. భయభక్తులు కలవారులారా యెహోవా యందు నమ్మకం ఉంచండి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు కేడము సహాయము అయ్యున్నాడు. 13వ మాట చూడండి. 15వ కీర్తన 13వ మాట, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి అందరూ హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, 128వ కీర్తన 4వ మాట చూద్దాము పిల్లరా. 4వ మాట చూద్దాం. అమ్మా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఏమండి ఎలాగో ఆశీర్వదించబడతాడు. 128వ కీర్తన మొదటి నుండి మనం చదివితే ఏమండి అది కూడా చూడాలా? చూడకుండా చెప్పేవాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి. 128వ కీర్తన చూడకుండా చెప్పేవాళ్ళు ఎవరికి లాదా? లొస్తే చెప్పండి. వచ్చా చెప్పమని వస్తే. నడుచువారందరూ ధన్యులు. మొట్టమొదటి మాట చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవించేటట్టుగా దేవుడు చేస్తాడట. 2వ మాట, అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది.
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా వానిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. చేతుల కష్టార్జితాన్ని అనుభవించటమే, లోగిట భార్య ఫలించటమే, భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండడమే, జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూడటమే. ఇవన్నీ ఎందులో నిగూఢమై ఉన్నాయంటే, గుప్తమై ఉన్నాయంటే, లీనమై ఉన్నాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. ఆ భయము భక్తి అనే రెక్కలు మనకు కావాలి. ఆ భయం నిన్ను పాపం నుండి పరిగెత్తేటట్టుగా చేస్తుంది. ఆ భక్తి నీవు దేవునితో అంటుకట్టబడేటట్టుగా చేస్తుంది. భక్తి కలిగిన యోబు దేవునితోనే నిలిచాడండి. ఎంతమంది సవాలు చేసినా, ప్రశ్నించినా, చావరాదు నీ బతుకు చెడా అని అన్నా సరే, నేను నా భక్తిని పోగొట్టుకొని అన్నాడండి. ఎన్ని హింసలు ఎదురవుతున్నా సరే దేవుని యందు భయాన్ని పోగొట్టుకోలేదండి యోసేపు. ఆఖరికి రాజుగా అందలం మీద కూర్చుండి తన్ను ఏడిపించి తన గోతిలోనికి నెట్టి తనకు అమ్మాయి లేకుండా, దిక్కుమక్కు లేకుండా చెరసాల్లో పట్టడానికి కారణమైనటువంటి అన్నలు వచ్చి మోకరిస్తే, ఒరే వీళ్ళందరినీ తీసుకెళ్ళి మొక్కల కింద కొట్టి నైలు నదిలో కలిపోయింటారు అంటే అడిగేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. కానీ అలా అనలేదండి. దేవునికి భయపడ్డాడండి. దేవునికి భయపడ్డాడు. అందుకే యోసేపు ప్రభువైపోయాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున మనవి చేస్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితం స్థిరపరచబడుతుంది, యుగ యుగాల ఆశీర్వాదాన్ని పొందుతుంది. చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన దయచేసి చూడండి. 145వ కీర్తన 19వ మాట చూడండి దయచేసి. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తాడు. మన కోరిక నెరవేర్చబడాలంటే మనము మందిరానికి వచ్చి పెదవులతో మాట్లాడి ఏదో చెప్పిన మాటలు కొన్ని విని కొన్ని వినకుండా, జీవితాన్ని ఒకవేళ విన్న మాటల ప్రకారం మార్చుకోకుండా మనం మన బ్రతుకును కొనసాగిస్తే దేవుడు మన జీవితాల్లో ఏమీ చేయలేడండి. వారు తమ సొంత దేవతలను పెట్టుకున్నారట. ఈరోజు మనం కూడా దేవతను పెట్టుకున్నాం. ఇదొక పెద్ద దేవత. ఈరోజు మనకు కూడా దేవతలు ఉన్నాయి. మానలేని పాపాలున్నాయి, విడవలేని అనుభవాలున్నాయి. ఇవన్నీ సొంత దేవతలైని ఈ దేవతలకు మనము ధూపదీప నైవేద్యాలను చేస్తున్నాం. మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనము దూరముగా ఉంటున్నాం. అందుకే ఈ ఆరాధనలో దేవుడు మనల్ని మేలుకొలిపాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మేలు అని కదా. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. రెండవ చరణం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు.
మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో దేనిని వదిలి ప్రభువుని మనం సంపాదించుకుంటున్నాం, దేన్ని వదలలేక ప్రభువుని మనం దూరం చేసుకుంటున్నాం. ఈరోజు చాలామంది దేవుని మీద భయభక్తులను నిలపలేక, లోకములో ఉన్న వాటిని విడువలేక సతమతమవుతూ రెండు తలంపుల మధ్య కొట్టబడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. నీవు దేవుడు చూస్తే ఆ త్రాసులో సరిగ్గా తూగేటట్టుగా నీ లెక్క సరిగా కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డలారా గమనించండి, ఒకప్పుడు బెల్తెషాజరుని ఆయన చూశాడంట. ఆయన చూస్తే బెల్తెషాజరు తక్కువగా కనపడ్డాడట. ఈ రోజున నీ లెక్క ఎలాగుంది? ఈరోజు నీ భయభక్తులు ఎలా ఉన్నాయి? నీ రెక్కలు ఎగరగలిగిన రెక్కలేనా? నరకాన్ని, తీర్పును, సింహాలను చీల్చే సింహాలను తప్పించుకుని ఎగిరే రెక్కలేనా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు నేను ఆ తీర్పు సింహాలను తప్పించుకోవాలి. మనం ఎగరాలి, ఆ తోపేతును దాటాలి, ఆ మహిమ మండలానికి చేరుకోవాలి, ఆ ధవళ సింహాసనానికి చేరుకోవాలి, ఆ గొర్రె పిల్ల ముఖార విందంలో మన ఆకలిని తీర్చుకోవాలి, ఆ పరిశుద్ధుల సమూహంలో మనం అందరం చేరాలి, ఆ తెల్ల రాతిని మనం తెచ్చుకోవాలి, ఆ క్రొత్త పేరును మనం తెచ్చుకోవాలి, ఆ 4 జీవుల గానములో మన గొంతు కలపాలి, ఆ 24 పెద్దల ఆరాధనలో మన ఆరాధన కూడా ఐక్యం కావాలి, ఆ బంగారు వీందులలో మన పాదాలు సంచరించాలి. మనము చేయగలగాలి అంటే మనము దేవుని మర్యాద ఎట్టిదో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో గమనించాలి. ఈరోజు అందరూ విశ్వాసులు అయిపోతున్నారు, అందరూ బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, అందరూ పాస్టర్లు అయిపోతున్నారు, అందరూ రెవరెండ్లు అయిపోతున్నారు, అందరూ 22 అయిపోతున్నారు, 32 అయిపోతున్నారు, 42 అయిపోతున్నారు. మరి వీళ్ళు ఏ సింహం చేత చేల్చబడతారో మనకు తెలియట్లేదు. భయమేస్తా ఉంది నేటి విశ్వాస తరాన్ని చూస్తుంటే. నా ప్రియమైన దైవ జనాంగమా, మీ కాళ్ళు పట్టుకుని మీ సేవకునిగా నేను బ్రతిమలాడుతున్నాను. దేవుడు అందిస్తూ ఉన్నటువంటి ఉపదేశాన్ని మీరు నేర్చుకుంటున్నారా? మీ సొంత విగ్రహాలను పెట్టుకుని ఒకవేళ భయభక్తులను నిలుపలేని ఆ కొందరిలో ఒకరిగా మీరు కూడా ఉండిపోతున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. పరిచర్యలో మీ భాగం ఏంటి? సంఘములో మీ పాత్ర ఏంటి? స్వార్థలో మీ పాత్ర ఏంటి? దేవుని రాజ్య వ్యాప్తిలో మీ వంతేంటి? మీరు ఏం కలిగి ఉన్నారు? రేపు లెక్క ఏం చెప్పబోతున్నారు? మీరు పరలోకాన్ని నమ్ముతున్నారా, నరకాన్ని నమ్ముతున్నారా? ఒకవేళ నరకంలో పడడానికి ఇందుకు నాకు అవకాశం లేదు, ఇదిగో నేను ఇందుకు పరలోకాన్ని వెళతాను అనే తీర్మానం, నిర్ణయం, ధైర్యం ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎఫెసు సంఘం 8-9 క్వాలిటీలు దానిలో బేస్గా ఉన్నాయంట. కానీ ఒక్కటే తప్పు ఉందంట. ఆయనను నేను మీద నేను ఒక తప్పు మోపాల్సి వచ్చింది, ఇదిగో ఆ తప్పును సరి చేసుకుంటేనే తప్ప, లేకపోతే దీపస్తంభం మీద నుండి దీపం తీవేయబడినట్టుగా నువ్వు తీసివేయబడతావని దేవుడు ఆనాడు ఎఫెసు సంఘానితో మాట్లాడాడు. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, భయభక్తులనే రెక్కలు కలిగి మనము ఎగిరిపోగలిగినటువంటి వారముగా, ఆ మహిమ రాజ్యానికి చేరుకునేటువంటి వరముగా, ఆ కానానులో నిలిచిపోయేటువంటి వరముగా మనం అందరం ఉండాలి. భయభక్తులు లేకపోవటం వలన అక్కడున్న ఇశ్రాయేలులు చెదరగొట్టబడ్డారు. భయభక్తులు లేకపోవటం వలన అక్కడికి వచ్చి కొత్తగా కాపురం ఉంటున్న అశ్షూరీయులు సింహాల చేత చీల్చబడ్డారు. ఈ రోజున మనము కూడా యూదుల స్థానములో ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తే వచ్చాం. అయితే రోమాపత్రిక 11 అనుకుంటే ఒక మాట రాయబడినది, అసలైన అచ్చమైన ఒలీవ చెట్టే ఫలించకపోతే ఊరుకొని ఆ దేవుడు అడవి ఒలీవలమైన మనము ఫలించకపోతే మరి ఎక్కువగా మన మీద చర్యలు తీసుకుంటాడు కదా అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే కదా, సొంత బిడ్డలు వాళ్ళకి నేను దేవుణ్ణి అని చెప్పాడు, వాళ్ళు నాకు ప్రజలని చెప్పాడు, వాళ్ళే తప్పు చేస్తే ఊరుకోలేదు. ఆయన నిష్కలంకమైన నయనాలు కలిగిన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన అతిక్రమాన్ని ఏమాత్రం సహించడు. వారికే దేవుడు అంత భయంకరమైన తీర్పు తీరిస్తే ఆయన సన్నిధిలో చేర్చబడిన మనల్ని దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? అయితే మన రెక్కలు ఎగరాలి అని అంటే ఏమండి, పక్షికి 2 రెక్కలు ఉండాలి.
రెండు రెక్కలకి ఎగరాలంటే ఏముండాలి? ఆ రెక్కల్లో ఏముండాలి? ఈకలు ఉండాలి. ఆ రెక్కల్లో ఏముండాలి చెప్పండి? ఈకలు ఉండాలి. ఇదిగోండి చూడండి, విశ్వాస జీవితంలో మనం కూడా ఎగిరి వెళ్ళి ప్రియునితో ఉండాలంటే మనకు భయము, భక్తి అనే రెండు రెక్కలు ఉండాలి. ఆ రెండు రెక్కల్లో ఈకలు కూడా ఉండాలి. ఏంటా ఈకలు? చూడండి, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యగ్రంథం, దయచేసి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయము 4వ మాట. ఆ ఈకలేంటో చూద్దాం. అమ్మా, అయితే మేము దేని యందును? ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును. చూడండి, భయము, భక్తి అనబడుతున్న రెక్కలలో ప్రార్థన, వాక్యము అనే ఈకలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ప్రార్థన, వాక్యము. చాలామందికి ప్రార్థన చేయటం అంటే ఏంటో తెలియదు. చాలామంది దేవుని సేవకులకి దినాల్లో ప్రార్థన అనుభవం లేదు. చాలామంది విశ్వాసులకి దినాల్లో ప్రార్థన అనుభవం లేదు. ఆదివారం మాత్రమే వారి ప్రార్థన. నేను దయచేసి మీ 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను. 2026వ సంవత్సరంలో మనకు వచ్చే క్యాలెండర్లో మళ్ళీ సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసే ఏ రోజు ఏ అధ్యాయం చదివితే సంవత్సరం చివరిలో బైబిల్ పూర్తి అయిపోద్దో అది మళ్ళీ ఏం చేయను. కాబట్టి దయచేసి బైబిల్ చదవటానికి మొదలు పెట్టండి. బైబిల్ని పూర్తి చేయటం అల్టిమేట్గా పెట్టుకోమాకండి. బైబిల్ చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని అనుసరిస్తున్నానా లేదా అనే పరిశీలన చేసుకుంటూ బైబిల్ని చదవండి దయచేసి. దేవుని వాక్యము, ప్రార్థన, ఈ రెండు ఎడతెగక ఉండాలి. రెక్కలు ఉండాలి. భయం అనే రెక్క ఉండాలి, భక్తి అనే రెక్క ఉండాలి. ఈ భయం అనే రెక్కకి, భక్తి అనే రెక్కకి ఈకలు కావాలి. ఈ ఈకలు ఏంటి అంటే మనం ఎగరటానికి ఉపయోగపడేది ఏంటి అని అంటే ప్రార్థనా జీవితము, వాక్య పఠనము. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ఈ రోజున ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాక్యం పాటించేవాళ్ళు లేరు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 9వ మాట ఇలాగ రాయబడి ఉంది. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వానిని ప్రార్థన నాకు ఇష్టం లేదు. వాక్యము హృదయంలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తానంటే దాన్ని నేను ఒప్పుకోను. వాక్యానుసారమైన ప్రార్థన జీవితం నీకు కావాలి. వ్యక్తిగతంగా నీకు ప్రార్థన కావాలి. కుటుంబంగా నీకు ప్రార్థన కావాలి. సంఘంగా నీకు ప్రార్థన కావాలి. దయచేసి నన్ను అడగనివ్వండి, ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? దయచేసి మనవి చేస్తున్నాను, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో ఇలా కూడినప్పుడు మాత్రమే కాదండి, ఖచ్చితంగా వ్యక్తిగతమైన కుటుంబపరమైన ప్రార్థనను కలిగి ఉండండి. ఆ సమయాన్ని కలిగి ఉండండి, ఆ స్థలాన్ని కలిగి ఉండండి. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని ప్రభు దగ్గర అడగండి. దేవుని వాక్యముతో నింపబడి దేవుని వాక్యానుసారమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ దేవునికి ఇష్టంగా మనం అందరం బ్రతకాలి. దేవుడు ఏమన్నా తెలుసా అండి? నా మాటలు మీలో లేకుండా, నా మాటలు వినే మనస్తత్వం మీకు లేకుండా మీరు నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు ఆయన. చూడండి ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 46వ మాట చూద్దాము పిల్లరా. లూకా సువార్త 6వ అధ్యాయము, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను మీరు పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడును ఎలా ఉంటాడో మీకు చెబుతాను వినండి అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. బండ మీద పునాది వేసిన వాళ్ళలాగా స్థిరంగా ఉంటాడంటున్నాడు. నా మాటలు మీరు వినకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిస్తే నేనేం చేస్తానంటున్నాడు ఆయన. ఆయన మాటలు విని ఆయనను అడిగితే మనకేది ఇష్టమో ఆయన దగ్గర చెప్తే దాన్ని చేస్తాడంట ఆయన. చూడండి ఒకసారి దేవుని వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం
7వ మాట చూడండి దయచేసి. యోహాను సువార్త 15:7 మాట. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినడలా. అబ్బా ఎంత బంపర్ ఆఫరో చూడండి. మీకేది ఇష్టమో నన్ను అడగండి, అప్పుడు నేను అది మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన మాటలు మనలో నిలిస్తే, ఆయన వాక్యము మనలో ఉంటే, ఆ వాక్యము మన ప్రార్థనను దేవుని దగ్గరకు చేరుస్తుంది. ఒక విశ్వాసిగా, ఒక వ్యక్తిగా, దేవుణ్ణి అనుసరించేటువంటి ఒక మనిషిగా నీకు నాకు ప్రార్థన, వాక్యం, ఈ 2 మనం ఎగిరే రెక్కలో ఈకలుగా ఉండాలి. ఇవి మనల్ని సంపూర్ణతలోనికి తీసుకుని వెళతాయి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా ఒక ఈక ఉంటే సరిపోద్దా? లేదు, ఎన్నో ఈకలు కావాలి. అయితే మరొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక దయచేసి చూడండి. ఈకలు కూడా సమానంగా ఉంటాయి, చక్కగా కత్తిరించబడినట్టుగా ఉంటాయి. మనం కూడా ఎలా ఉండాలంటే ఏమండి, భయభక్తుల్లో, తర్వాత ఏంటి చెప్పండి, వాక్య ప్రార్థనల్లో, మూడోది ఏంటో చెప్తున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ మాట చూద్దామండి. 26వ మాట. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతం. అంటే దీని అర్థం ఏంటి? క్రియలు, విశ్వాసము ఈ 2 ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా 21వ వచనం చూడండి. 21వ వచనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. మరియు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు చూడండి, అతడు క్రియల వలన నీతిమంతుడైనని తీర్పు పొందలేదా? చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు క్రియ చేసి విశ్వాసం కలిగిన వాడని, నమ్మకం కలిగిన వాడని రుజువు పొందాడు అంటున్నాడు కదా. 17-18 వాక్యాలు చూడండి. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2:17-18. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైందైపోతుంది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉందని, నాకు క్రియలున్నవి, నాకు కనపరచుము, నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరుస్తుందని చెప్తున్నా. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకోము. మన పితరుడైన అబ్రహాము, ఇప్పుడు 21 చదువుతున్న, మన పితరుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు బలిగా ఇమ్మంటే ఇచ్చి తన విశ్వాసములో క్రియలను చూపించి ఆ క్రియలలో పరిపూర్ణుడిగా మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహామా, మీ ఇంటిలో అందరినీ పట్టుకుని, నువ్వు కొనిన దాసులను కూడా పట్టుకుని, అందరిలో నా నిబంధన గుర్తులు ఉండాలి అంటే వాళ్ళకి సున్నతి చేసేయమన్నాడు దేవుడు. నీకు కూడా చేసుకోవాలన్నాడు. అబ్రహాం అంత వయసులో ఆయన సున్నతి చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని సున్నతి చేశాడంట. శరీరాన్ని కోసుకోమంటే కోసుకున్నావు, బాగానే ఉంది. నీకు కొడుకులు లేనప్పుడు, కూతుళ్ళు లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు పుట్టిన ఆ హాగర్ కొడుకుని బయటికి పంపించేయి అని అంటే దేవుడు అది మనస్సులో గాయం అవుతున్నా ఆ గాయాన్ని కూడా పక్కన పెట్టి పంపించేశాడు. శరీరానికి గాయం చేసుకోమంటే వెనకాడకుండా చేసుకున్నావు, మనసుకు గాయం చేసుకోమంటే వెనకాడకుండా చేసుకున్నావు. ఇప్పుడు నీ సంగతి తెలుస్తానని ఈ సంగతులన్నీ అయిన తరువాత అంటాడు 22వ అధ్యాయం ఆదికాండంలో. ఏమంటే, నీకు ఒక్కడయ్యున్నా, నీవు ప్రేమించుచు ఉన్నా, నీ కుమారుడైన ఇస్సాకును నేను చూపించు, దేశంలో నేను చూపించు పర్వతం మీద నువ్వు నాకు బలి ఇమ్మని దేవుడు చెప్పాడు. అది శరీరము మనస్సు గాయాల కంటే కూడా ఎక్కువైన గాయం అయ్యే సందర్భం. కానీ అబ్రహాము
ఏమాత్రం సంకోచించకుండా అతని విశ్వాసాన్ని క్రియారూపకంగా ఆ మోరియా పర్వతం మీద ప్రభు కనపరిచాడు. ఇదిగో కత్తి పైకెత్తి కత్తి కాడి కంఠంలో దిగుద్ది అనుకున్న సమయంలో దేవుడు అబ్రహామా ఆగు, ఇందువలన నీవు దేవుని నమ్ముతున్నావని ఎరిగిందన్నానంటున్నాడు. ఇది రుజువైంది అంటున్నాడు. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. చాలామంది మాటల్లో ఉన్నారు కానీ క్రియల్లో లేరు. మాటకి నేను క్రైస్తవుణ్ణే, కానీ పరిపూర్ణమైనటువంటి క్రియలు నాలో లేవు. పరిపూర్ణమైన క్రియలు నాలో లేనప్పుడు నా రెక్కలు ఎగరటానికి ఉపయోగపడవు. నేను రెక్కలు కలిగి ఉండాలి. భయము భక్తి అనే రెక్కలు కలిగి ఉండాలి. ప్రార్థన వాక్యం అనే ఈకలు దానిలో ఉండాలి. క్రియలు విశ్వాసము అనే ఈకలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ రెక్క ఈకలతో ఉంటుందో అప్పుడు పక్షి ఎగరగలుగుతుంది. మనం కూడా ఎగిరి నెమ్మదిలోనికి వెళ్ళాలి. మనము ఎగిరి నెమ్మదిలోనికి వెళ్ళాలంటే, చీల్చే సింహాలను తప్పించుకోవాలంటే, కాల్చే అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే మనకు కూడా రెక్కలు కావాలి. అందుకే ఈరోజు ఆ టాపిక్ పేరు చెప్పినప్పుడు మనకు కూడా ఈ రెక్కలు కావాలి అని పెట్టాను. ఏ రెక్కలు కావాలి? భయము భక్తి అనే రెక్కలు కావాలి. ఆ రెక్కలలో ప్రార్థన వాక్యం అనే ఈకలు కావాలి. విశ్వాసము క్రియలు అనే ఈకలు కావాలి. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజున ఎలా ఉన్నాం? ఎలా మన పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నాం? దేవుని సన్నిధిలో మన పాత్ర ఏంటి? మన పిల్లల పాత్ర ఏంటి? మన కుటుంబ పాత్ర ఏంటి? మనం దేవుని రాజ్య వ్యాప్తిలో ఎంతవరకు దోహదపడుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఆ కృపతో మనల్ని అందరినీ సంధించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మేలు. దేవుని సన్నిధానంలో ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మనకు వీలైతే దేవునితో సహవాసం చేయటం కాదు, వీలు లేని సమయంలో కూడా వీలు చేసుకుని దేవునితో సహవాసం మనం చెయ్యాలి. మనకు అనవసరమైన దాన్ని దేవుని కొరకు వదులుకోవటం కాదు, మనకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవటం, మన మనస్సుకు నచ్చి మన మనస్సుకు ఇష్టం పుట్టించే వాటిని దేవుని కొరకు వదులుకోవటం భయము భక్తి కలిగిన జీవితం. కనుక భయము భక్తి కలిగిన జీవితంతో, భయము భక్తి కలిగినటువంటి అనుభవంతో ప్రభువా నన్ను నింపు, నన్ను సిద్ధపరచు అంటూ ప్రార్థన చేసుకుందాం. సిసి గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నా ప్రభు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు నా తండ్రి అయా మా ప్రతి ఒక్కరిని కూడా నాయనా నీ బలిష్టమైన రెక్కల నీడలో భద్రపరిచి అయా మీరు అనుగ్రహించిన కృపాక్షేమముల కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సజీవ గుంపులలో చేర్చిన ప్రభా, ఈ పునరుద్ధాన దినమున నీ పాద పద్మముల యొద్దకు నడిపించినందుకై మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అయా నీ సన్నిధికి వచ్చిన మేము నా ప్రభా, అయా నా ప్రభా దైవ సేవకుడు ద్వారా నా ప్రభా మీరు విత్తబడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అయా మీ సేవకుడిని మీ ఆత్మతో అభిషేకించి అయా మాకు కావలసిన ఈ వర్తమానం ద్వారానైనా మా జీవితాల్లో మీరు వెలుగును నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా.
మీ అందు భయభక్తులు కలిగి జీవించుట ఎంతో మేలు నా ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా భయభక్తుల విషయంలో మీరు మాకు నైనా అనుగ్రహించినటువంటి కొన్ని నా ప్రభా విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా ఇజ్రాయేలీలు అయా మీ అందు భయభక్తులు విడుచుట ద్వారా నా ప్రభా అయా అష్షూరు రాజు చేతికి అప్పగించబడ్డారు ప్రభా. మీకు స్తోత్రాలు. అష్షూరు సైన్యం నా ప్రభా, అష్షూరు దేశస్థులు అయా నా ప్రభా పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండి అయా వారి విగ్రహాలతో నింపబడ్డ ద్వారా నా ప్రభా మీ కోపం వారిపై రగులుకొనుట ద్వారా నా ప్రభా అయా నా ప్రభా షోమ్రోను నుండి నా ప్రభా నాయనా అయా నా తండ్రి అష్షూరు నుండి షోమ్రోనుకు బేతేలుకు నా ప్రభా ప్రవక్తను తీసుకొచ్చి అయా ప్రవక్త వారికి చెప్పినప్పటికీ నాయనా వారి క్రియలు విడవకపోవటం వల్ల అయా నా ప్రభా సింహాలకు అప్పగించారు ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా ఇజ్రాయేలీలు భయభక్తులు లేకపోవటం వల్ల నా ప్రభా విగ్రహారాధకులకు అప్పగించారు. అదేవిధంగా విగ్రహారాధికులు భయభక్తులు కలిగి ఉండకపోవటం వలన సింహాలకు అప్పగించారు ప్రభా. అయా రక్షించబడిన మేము నా ప్రభా మీ అందు భయభక్తులు కలిగి ఉండకపోవటం వల్ల మా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో నా ప్రభా మీ వాక్యము ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయా మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నైనా. అయా నా తండ్రి మరి ముఖ్యంగా నా ప్రభా యేసేపు నా ప్రభా మీ అందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అనుభవించినప్పటికి కూడా ఫలించడి అనుభవంలో ఉన్నాడు ప్రభా. మీకు స్తోత్రాలు. అయా యేసేపులే మా జీవితాలను కట్టుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు నైనా. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నైనా. ఈ పునరుద్ధాన దినమున మీ శ్రేష్టమైన పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపి అయా మీ యొక్క వర్తమానం ద్వారా మా జీవితాలలో అయా చక్కటి వెలుగును నింపడానికి నా ప్రభా అయా మీ యందు భయభక్తులు కలిగి అయా ప్రార్థన యందు మేము ఇసుకక ఎడతెక్క ప్రార్థించే అనుభవాల్లో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలనైనా. ఆయా వాక్యం ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించే మనస్సు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. అయా మందిరానికి వచ్చినప్పుడు భయభక్తులు కలిగిన వారిలాగా ఉంటూ అయా మందిరం దాటిన వెంటనే నా ప్రభా అయా నా ప్రభా నీకు విరోధముగా పాపం చేసే అనుభవాలు నాయనా మాలో ప్రవేశిస్తూ ఉంటాయి నాయనా. అలాంటి పరిస్థితుల నుంచి నాయనా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలని ఒక నిర్ణయానికి నైనా మేము వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. అయా భయభక్తులు కలిగిన మేము అయా నైనా క్రియల ద్వారా మా విశ్వాసాన్ని కూడా కనబరుచుకోవాలి ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా క్రియలు లేని విశ్వాసము మృతమని మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయా అబ్రహామునైనా తన క్రియల ద్వారా నా ప్రభానైనా అయానైనా విశ్వాసంలో బలవంతుడిగా మార్చబడ్డాడు ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా నా ప్రభా భయభక్తులు కలిగిన మేము అయానైనా మా క్రియలు నా ప్రభా అయా మీకు మీ ఎదుట సరి అయినదిగా ఉండునట్లుగా అయా మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని మేము పరీక్షించుకొని అయా నీ ఎదుట మేము నైనా పరిశుద్ధులుగాను అయా భయభక్తులు కలిగిన విశ్వాసులుగాను మేము అయా మా విశ్వాసము ద్వారా అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ విధము చేతనైనా రక్షించబడిన మేము అయా నీకు విరోధముగా పాపం చేసి అయానైనా ఆ యొక్కనైనా నరకంలోకి ప్రవేశించకుండా మీ అందు భయభక్తులు కలిగి అయా మా క్రియల ద్వారా విశ్వాసంలో బలవంతులుగా మార్చబడి మీరు మా కొరకై సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే అయా ధన్యత మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మాలో మీరు మీలో మేము ఉండుట ద్వారా అయా మాకు అడిగిన ప్రతిదాన్ని మీరు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడనైనా ఆ పరలోక రాజ్యంలో మేము ప్రవేశించినట్లుగా మేము ప్రతి ఒక్కరము వాక్యాన్ని వినని మేము అయా ప్రార్థన యందు అయానైనా విశ్వాసమునందు వాక్య పరిచర్యనందు ప్రతి విషయంలో కూడా బలవంతులుగా మార్చబడి అయా నా ప్రభ నీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అయా సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలనైనా. దైవ సేవకుడిని మీ ఆత్మతో మీరు అభిషేకించి అయా ఈ సంఘానికి కావలసిన వర్తమానాన్ని అయా ప్రతి సండే కూడా మీరు ఇస్తూ ఉన్నారు ప్రభా. అయా వాక్యం దొరికినప్పుడు మేము నిర్లక్ష్యపరిచేవారిగా ఉండకుండా ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారిగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా వాక్యానుసారంగా జీవించే ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపమని వేడుకుంటూ ఈ సంఘాన్ని మమ్మల్ని మేము మీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.